వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం భైన్సా టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నాము. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి చిన్న పిల్లల కిడ్నాపింగ్ అనేది అక్కడక్కడ కొన్ని గ్రామాలలో జరుగుతున్నాయి. దాని విషయంలో మనం ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఇవన్నీ మామూలు అపోహలా లేకపోతే నిజంగానే జరుగుతున్నాయా అనే దాన్ని బట్టి ఒకసారి సిఐ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, దీని మీద మీరు ఏమంటారు సార్? నమస్కారం అండి, నేను భైన్సా టౌన్ సిఐ మాట్లాడుతున్నాను. ఈ కిడ్నాపర్స్ గురించి సోషల్ మీడియాలో కానీ, వార్తాపత్రికలలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేగాని ఎవరిపైనైనా మీకు అనుమానం కలిగితే వాళ్ళని మీరు డైరెక్ట్గా చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళని కిడ్నాపర్స్గా భావించి దాడులు చేసి వాళ్ళని గాయపరిచి వీరంతా దానికి కారణమై మొన్న ఒక 2 days బ్యాక్ ఇలాంటి సంఘటనే నిజామాబాద్ గాయత్రీనగర్లో జరిగింది. ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేయడం వల్ల ఎవరైతే కిడ్నాపర్గా భావిస్తున్నారో అట్టి పర్సన్ చనిపోవడం జరిగింది. దానిపై ఎవరెవరైతే అక్కడ దాడికి పాల్పడ్డారో వారందరిపైన కూడా మర్డర్ కేసు బుక్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నవీపేటలో కూడా కిడ్నాపర్స్గా భావించి వాళ్ళని విచక్షణారహితంగా దాడి చేసి కొట్టడం జరిగింది. తీరా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఇటుక బట్టిలో పనిచేయనీకి వచ్చినటువంటి గుర్తించడం జరిగింది. అమాయక ప్రజలను కొత్తగా ఎవరైనా వచ్చినట్టుంటే మీకు అనుమానంగా ఉంటే తొందరగా 100కి డయల్ చేసి మాకు సమాచారం ఇవ్వండి. మీరు అనుకుంటున్నట్టు వాళ్ళు కిడ్నాపర్స్ అయితే చట్టపరంగా వారిపైన చర్య తీసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లవేళలా రెడీగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పటి వరకు మన టౌన్ పరిధిలో ఎలాంటి కిడ్నాప్ కేసు అనేది నమోదు కాలేదు. మీకు ఏరియాలో ఎవరైనా కొత్తగా ఉంటే, అనుమానంగా ఉంటే మీరు పోలీస్ వారికి సమాచారం చేరవేసి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. అంతేగాని మీరు కిడ్నాపర్స్గా భావించి అనుమానితులపై మాత్రం దాడులు చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టుగానే కొన్ని పట్టణాలలో ఈ మధ్య కాలంలోనే కరీంనగర్, వరంగల్ ఏరియాలలో బీహార్ గ్యాంగ్ వచ్చేసింది. ఆ బీహార్ గ్యాంగు చిన్నపిల్లల్ని ఎత్తుకపోతున్నారని చెప్పేసి అక్కడ వాళ్ళని పట్టుకున్నామని చెప్పేసి వాళ్ళ యొక్క ఫొటోస్ని కూడా ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా రీసెంట్లీగా మాకు తెలిసిన విషయం కూడా ఒకటి ఏంటంటే నర్సాపూర్ గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు సాయంత్రం కాలంలో ఆడుతూ వెళ్ళాడు అని చెప్పేసి చెప్పారు. మళ్ళీ ఎవరో చూసి బాబుని ఇంటికి తీసుకెళ్లారట. అదే సంఘటన ఏంటంటే ఇలాంటి అపోహలే జరుగుతున్నాయి. ఖచ్చితమైన వల్ల లేకపోతే అపోహలేనా? యాక్చువల్గా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నది వాస్తవం. దీంట్లో 1-2 సంఘటనలు మినహా మిగతా సంఘటనలన్నీ కూడా అవాస్తవాలు. 1-2 సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ప్రతి వచ్చినటువంటి కొత్త వ్యక్తి కూడా కిడ్నాపర్గా భావించి దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, మీకు ఏదైనా కొత్త వ్యక్తి మీకు మీ ఏరియాలో కనిపిస్తే తప్పకుండా మీరు 100కి డయల్ చేయండి, మాకు సమాచారం ఇవ్వండి. మేము అది ఆయన కిడ్నాపరా లేకుంటే ఏంది అని చెప్పేసి మన దగ్గర అత్యాధునిక టెక్నాలజీ అనేది తెలంగాణ పోలీస్లో యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము తంబు పెట్టేసి ఇంతకుముందు ఆయన ఎన్ని కేసెస్లో ఇన్వాల్వ్ అన్నాడు ఏంటి అనేది మేము దాన్ని క్రాస్ చెక్ చేసుకొని ఇన్ కేస్ కిడ్నాపర్స్ అయితే మాత్రం వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రజలకు సార్ ఏం చెప్తున్నారంటే, మీరు అనవసరమైన అపోహలను సోషల్ మీడియాలో వచ్చేటటువంటి వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ చూసి అనవసరంగా మోసపోకండి. ఇవన్నీ కొంత మట్టుకు అపోహలుగా ఉండొచ్చు, కొంత మట్టుకు నిజమే అయి ఉండొచ్చు. కానీ ఏదేమైనప్పటికీ మీకు ఒక వ్యక్తి కొత్తగా కనిపించినప్పుడు మీకు ఏదైనా అనుమానంగా అనిపిస్తే 100కు డయల్ చేస్తే పోలీస్ వాళ్ళు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి చెప్తున్నారు. ఇది కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి సుమన్ టీవీ ద్వారా మేము తెలియజేస్తున్నాం.